బలపరచుకొని ఎలా భక్తి చేస్తే బాగుంటుంది, ఆ వాక్యకు అనుగుణంగా భక్తి ఉంటే బాగుంటుందా, ఇష్టానుసారంగా చేస్తే బాగుంటుందా? ఇష్టానుసారంగా చేయడానికి మేము ఎవరు అసలు? మీ చిత్తానుసారంగా చేయడానికి నీ దోషులు, మీ చిత్తమే జరిగించు, అది మాకు కష్టమైనా బాధైనా ఇంకైనా ఇబ్బంది పర్వాలేదు, మళ్ళా మమ్మల్ని దయచేస్తావు. నీ మాటలు నాయన, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైంది. నీవు నీ ప్రజలు ఎంతో ప్రీతి గల వాడు అయి ఉన్నారు. కానీ కొందరు అంత ఇష్టానుసారంగా వాక్యాన్ని పనిచేసి ధనార్జనే ధ్యేయంగా పెంచుకున్న ప్రభావ అందులో నాయన రూపును అసహ్యపడి ఉంటున్నారని పౌలు తీర్పుతో మాట్లాడుతూ చెప్పారైనా దయచేసి జాగ్రత్త చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఈ వాక్యమే కదా మాకు ఆధారం. వాక్యాన్ని ప్రభావాలు దాన్ని వక్రీకరించకుండా జాగ్రత్త పడటానికి దయచేసి పరిశుద్ధమైన ఆశీర్వాదాలు కలగాలని, చిన్నాసాలు నడుచుకోవడం ఏమని అర్థం చేసుకోవడానికి దయచేసి దాసుని బలపరిచినావు. నాయన మరణం నుంచి విడిపించినావు, వ్యాధి నుంచి విడిపించినావు, గర్వం నుంచి తప్పించావు. కష్టాలన్నీ ప్రభావాలు దయచేసి ఎదురయ్యే కష్టాలు ఏమున్నా కానీ నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నుంచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కష్టాలు ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. కరోనా వ్యాధులు కూడా అందరినీ ఒకలాగా ఉండవు. కొందరికి ప్రాణాపాయ స్థితి దాకా తీసుకెళ్తుంది, కొందరికి నార్మల్గా ఉండి ఆ 14 రోజుల మందులు వాడిన తర్వాత మరలా మామూలు అయిపోతూ ఉంటారు. కొందరు తర్వాత మరలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తలు వహించాలి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న కారణం చేత ఎక్కడైనా సరే మార్కెట్లో కానీ, మందుల షాపు, మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాలు, చేపల దుకాణాలు వగైరా ఎక్కడ చూసినా కూరగాయలు, పండ్లు, ఇంకా కిరాణాలు అన్నీ కూడా మీకు తెలియదే కాదు. అందరూ ఒకేసారి వెళ్తారు. అందరికీ కంగారు, మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అని చెప్పేసి నేను మందిరంలో దాదాపు 5 వారాలు ప్రార్థన చాలా మంది పాల్గొంటారు. అప్పటి పరిస్థితులు చక్కబడుతున్నాయి. అంతేకాదు బొత్తుగా ఇలా వచ్చేస్తున్నాయని భయపడి దాక్కుని ప్రార్థన చేయకుండా ఉండటం కూడా పెరుగుతానని అనిపిస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల అనుమతి లేని పరిస్థితులు ఉన్నాయి. అసలు క్రైస్తవ సంఘం డిగ్నిఫైడ్గా చాలా హుందాతనంగా ప్రార్థన చేసిన, పాట పాడిన, వాక్యాన్ని ధ్యానం చేసిన, ప్రజలను కూర్చుండబెట్టగలిగిన ఆ క్రైస్తవ సమాజం వల్ల బయట సమాజానికి కూడా ఎంతో మేలుగా ఉంటుంది. కానీ మా ఇష్టం వచ్చినట్టు ఇలాగే చేస్తాం, మేము ఇలాగే కేకలేస్తాం, మేము ఇలాగే అరుస్తాం, మేము నడుచుకుంటాం అని అంటే అది హుందాతనం కాదు. హుందాగా వ్యవహరించి ఆ సంఘంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు అని చెప్పుకుంటారు ప్రజలు. దాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ లేని భక్తి వేస్ట్. ఎందుకంటే ఇది దేవుడిదే. దేవునికి మహిమ లేనటువంటి భక్తి శుద్ధ శూన్యము అని తప్పగా మనం చెప్పుకోక తప్పదు. సరే, ఈరోజు ధ్యానానికి 24వ అధ్యాయము మత్తయి సువార్త. ఇది చాలామందికి తెలుసు, తెలియదేవి కాదు. ఎందుకు దీన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయాలని అంటే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు ప్రభు రాయించిందే ఇప్పుడు జరుగుతుందన్నమాట. యేసు దేవాలయము నుండి బయలు వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం అవుట్ సైడ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూపిస్తున్నారు. ఏమనంటే ఆ దేవాలయమును వాళ్ళు చూపించి ఆ కట్టడలను ఆయన చూపించినప్పుడు అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలవబడకుండా నిలిచి ఉండకుండా పడద్రోయబడును. అయ్యా మేము చాలా బాగా కట్టాం, మన పితరులు బాగా కట్టారు, చాలా డబ్బు ఖర్చు అయింది, చాలామంది పని చేశారు, అక్కడ చాలా రకాల వస్తువులు దాంట్లో విలువైనవి వాడారు. ప్రపంచ నలుమూలల నుంచి కూడా వస్తున్నారు. శాపదేశపు రాణి కూడా అక్కడికి వచ్చింది. చాలామంది వస్తున్నారు, అరబీలు వస్తున్నారు అక్కడికి. చాలామంది ఆ దేశపు నలుమూలల నుంచి 12 గోత్రాల వాళ్ళు వస్తున్నారు. ఆ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకమైనది. యేసుప్రభు సందర్భంలో అన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు.
కొంతమంది ఎట్లా అంటే దేవాలయాన్నే దేవునిగా భావిస్తారు. మనుషులు నిర్మించిన హస్తకృతములైనటువంటి దేవాలయములలో ఆయన నివసింపడు. మరి ఎక్కడ నివసిస్తాడు? హృదయమే నీ ఆలయం. రమ్ము నా హృదయపు సింహాసనంపై, నా హృదయం యొక్క సింహాసనంలోనికి నీవు రావాలి తండ్రి ప్రభువా. రావాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అదే ఇక్కడ నేర్చుకోవాలి. నీ కష్టం వస్తే నువ్వు ప్రార్థన చేయాలా, నిన్ను నడిపించేటువంటి కాపరి ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో విచిత్రమైన పనులు జరుగుతున్నాయి. టీవీ ప్రోగ్రాంలో వాళ్ళు ఈ సంస్కారం ఎలాగివ్వాలో మేము నేర్పుతాం, మీరు అక్కడే కూర్చోండి, ఓ రొట్టె కాల్చుకోండి, గ్రేప్ బాటిల్ తెచ్చుకోండి, గ్లాసులో పోసుకోండి, మేము ఎలా చేస్తే మీరు అలా చేయండి. వీళ్ళు అలాగే చేసేస్తున్నారు. అది నిజంగా చెప్పాలంటే గొర్రెల మంద కాదు, మేకల మంద. మరి ఎలాగండి, ఎలా చేయాలి మనకు తెలీదా? రష్యా దేశంలో సువార్త ఆపేసినప్పుడు క్రొత్త నిబంధన అనేటువంటి పుస్తకాన్ని ఇది పట్టుకెళ్తే కూడా చంపుతారు, మామూలుగా చంపరు. శీతల ప్రదేశంలో కంటే బాగా మంచు కట్టిన ప్రదేశంలోనికి తీసుకెళ్ళి మంచులో ఆ ఐస్ గట్ల మీద పడేస్తారు, జైల్లో పడేసి తిండి తినకుండా చేస్తారు. ఇంత రొట్టె ముక్క నిలవద పట్టుకొచ్చి మొహాన్ని కొట్టి కాసిన నీళ్ళు ఇస్తారు తప్ప సమృద్ధిగా ఇవ్వరు. అదే మన దేశంలో అయితే ఈ భక్తికి ఈ దేవుడికి దండం బాబు, మా పని మేము చేసుకుని సమృద్ధిగా తింటామని పోతాం. వాళ్ళు ఏం చేశారు అంటే అంతటి పరిస్థితికైనా ఓర్చుకున్నారు. ఈ సువార్త ఈ పుస్తకాన్ని పూర్తిగా పట్టుకెళ్తే ఊరుకోరు కనుక అన్నీ ఆ దీంట్లో ఉన్నటువంటి ఆ క్రొత్త నిబంధనలు ఎన్ని ఉంటాయంట? క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 26 పుస్తకాలని 26 భాగాలుగా చేసి జేబుల్లోనూ లేకపోతే ప్యాంట్లలోనూ లేకపోతే మరి ఇంకా స్త్రీలు వాళ్ళు ఎలా కుదిరితే అలా తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక సొరంగాలు రహస్య ప్రదేశాల్లోనికి వెళ్ళి అక్కడ చదివించుకునేవారు. ఆసక్తి వాక్యం అంటే ఇప్పుడు వెక్కసమైపోయింది. ఫోన్లు వచ్చాక మరీ లోకమైపోయింది. వినని వాడికి తెలియని వాడికి చెప్పరా బాబు అంటే చెప్పినవాడు చెవులోనే శంఖం ఊది వాళ్ళు ఇష్టానుసారంగా నేను కాబట్టి సువార్త ఇప్పుడు చేశాను. ఇప్పుడు నేను చెప్పేది కూడా పెద్ద సువార్త ఏంటి? ఇది ఏమన్నా మీరు వస్తున్నారు, నేను చెప్తున్నాను అంతే. ఇది మెయింటెనెన్సు. వినేవాడికి నాకు బైబిల్ ఉంది, ఇంటి నిండా బోర్డు బైబిల్ ఉంటాయి. నేను చదివేవి ఇంగ్లీషు, తెలుగు, తర్వాత క్రొత్త నిబంధన గ్రంథములు ఎవరైనా వస్తే ఇవ్వడం కోసం ఇంట్లో బోర్డు బైబిల్ పెట్టి ఉంచాను. క్రొత్త నిబంధన కీర్తనలు సామెతలతో సహా ఉండేటువంటివి కొన్ని నాకు కొంతమంది ఇస్తారు. నేను ఎవరైనా అడిగితే వాళ్ళకి బాక్సులుగా 100 ఇచ్చేస్తూ ఉంటారు. అయ్యా మేము సువార్త చేసుకుంటామని తీసుకెళ్ళండి అయ్యా అని చెప్పేసి. కానీ ఒకటి మాత్రం బాగా తెలుసుకోండి, వాక్యాన్ని అశ్రద్ధ చేయకండి. వాక్యాన్ని అశ్రద్ధ చేయవద్దు అని మరీ చెబుతున్నాను. యేసు ప్రభువారు తీర్పు తీర్చేటప్పుడు మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడైనప్పుడు ఈ రంగంతా బయటకు వస్తుంది. రష్యా దేశంలో వాళ్ళు ఎలా భక్తి చేశారు, భారతదేశంలో వాళ్ళు ఎలా భక్తి చేస్తున్నారు, బ్రిడ్జిపేట వాళ్ళు ఎలా భక్తి చేస్తున్నారు. బ్రిడ్జిపేట వాళ్ళ గురించి నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఏంటంటే ఎవరైనా గుడి కడితే బయట వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే పుణ్యం వస్తుందని ఇచ్చుకుంటాను. నేను మాత్రం ఇవ్వను. అలాగని మరి నువ్వు అడిగితే మేము ఇస్తాం, నేను అడగను. నువ్వెలా కడతావని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారు, నేను ఎలా కడతాను? విశ్వాసమునక కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసయ్య వైపు చూసి ఈ పని జరగాలంటే దీనికి సహాయం పంపించు తండ్రి, లేదంట వద్దు. అది నా పని. అలా కాదని మీకు ఉంది కదా, నాకెక్కడుందయ్యా? ఏ రోజు అవసరానికి ఆ రోజు దేవుడు పంపుతాడు. ఏలియా గురించి చదవలేదా?
ఏలియాకు దేవుడు ఆహారం పంపించిన విధానం నీకు తెలియదా అంటే ఆ రోజులు వేరండి అంటే ఆ రోజులు వేరైతే ఆ దేవుడు వేరు. నేను చెప్పేది ఆ రోజులు వేరు అనుకుంటే ఆ దేవుడే వేరవ్వాలి. ఆ దేవుడు ఇప్పుడు దేవుడు ఒకే దేవుడు. నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. కలరా వచ్చిన రోజునే అదే దేవుడు, డెంగ్యూ వచ్చినప్పుడు అదే దేవుడు, హెచ్ఐవి వచ్చినప్పుడు అదే దేవుడు, టైఫాయిడ్ మలేరియా వచ్చినప్పుడు అదే దేవుడు, కరోనా వచ్చినప్పుడు అదే దేవుడు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు? దీనిలో ఎక్కువ భాగం చెప్పాలంటే భయముతో ఎక్కువ మంది మరణించారు. భయముతో, భయపడకమని చెప్పినా భయపడద్దని చెప్పినా అదేననుకోండి, అలా కాదండి ఇలా కాదని సమర్థించుకోవడానికి చూస్తారు తప్ప విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇష్టపడరు. పోనీ ఇక్కడ రావట్లేదు, ఇంట్లో ప్రార్థన చేస్తారా? ఇంట్లోనూ ప్రార్థన చేయరు. ఏం తినాలో ప్లాన్ చేసుకుంటారు, ఏం కొనాలో వెళ్ళొస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే అప్పులో చీట్లో ఏదో వాడుకుని ఏదో చేసుకుని ముందు ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి అని. ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఆశ ఉందే కానీ ఆత్మను కొనసాగించుకోవడానికి జీవవాక్యము ఆత్మకు ఆహారానిగా దాన్ని లోపలికి పంపాలనే ఆలోచన మాత్రం ఉండదు. అందుకే నీ చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. అందరూ వినరు. అందరూ కూడా ఈ వాక్యాన్ని ఇది జీవవాక్యమని రక్షించబడుచున్న వారు దేవుని శక్తిని అందరూ భావించరు. వాక్యానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, కానుకలు ఇస్తారు, సభ్యులుగా ఉంటారు, ఆడంబరాలు చేస్తారు. వాక్యం చేతి దగ్గర ఉంటుంది, నోటి దగ్గర ఉంటుంది, హృదయంలో మాత్రం వాక్యము ఉండదు. అలాంటి వాళ్ళు ఈ దేవాలయం గురించి అధికంగా ఆలోచించి ప్రభుకే చూపించబూనుకుంటే ఆయన చెప్పారు, రాయి మీద రాయి ఉండదు. ఇప్పుడు ఇంత దేవాలయం ఉందనుకోండి, ఇది శాశ్వత కాలం ఉండదు. మనం పాలరాళ్ళు అతికించినా విలువైన సొత్తులు ఇందులో కొన్నా కొంతకాలం మాత్రమే. ఘనత నుండి మనుషుడు నశించు మృగమున పోలి ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేహాలు శాశ్వతం కాదు, ఈ మందిరాలు శాశ్వతం కాదు. శాశ్వతమైనది వాక్యం ఒక్కటే. వాక్యమే దేవుడు. ఇప్పుడు 3వ వచనంలో చూద్దాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఏకాంతంగా ప్రభు దగ్గరకు వచ్చి, ఈ పడగొట్టబడే పరిస్థితి ఎప్పుడు జరుగుతుంది? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి అసలు సూచనలు ఎలా జరుగుద్ది అవి మాకు చెప్పమని ఆనాడు శిష్యులు అడిగారు. మాతో చెప్పండి, మేము తెలుసుకుంటామని. యేసు ప్రభు వారితో ఇలాగన్నాడు. వాళ్ళు అడిగింది ఏంటి చూడండి. వాళ్ళు అడిగింది ఏంటి? ఈ రాళ్ళు ఎప్పుడు పడగొట్టబడతాయి, ఈ మందిరాలు ఎప్పుడు కూల్చబడతాయి, రాయి మీద రాయి ఉండకుండా ఎప్పుడు సమూల ధ్వంసం చేయబడుతుందని వాళ్ళు అడిగితే, పలానా అప్పుడు జరుగుద్ది, పలానా సంవత్సరంలో 2021లోనో 20లోనో లేదా 30లోనో అని చెప్పకుండా ఆయన చెప్పింది ఏంటంటే, ఎవడును మిమ్మను అది ఎప్పుడు పడగొట్టబడతాయో అప్పుడు మీకు తెలుస్తుంది. మోసపోయామనుకోండి మనకి అర్థమవుతుంది. అర్థమవ్వాలంటే మొట్టమొదటిగా వాక్యాన్ని నమ్మాలంటే దేవుణ్ణి బాగా నమ్మాలి. దేవుడు అంటే ఇష్టమేనండి బాబు, కుర్చీలు కొనిచ్చాం, దేవుడు అంటే ఇష్టమేనండి బాబు, అన్నీ దానికి ఏం కావాలో మేము అడిగినప్పుడల్లా ఏ పాస్టర్ గారు అడిగినా ఇస్తారంట. మళ్ళీ ఏ పాస్టర్ గారు అడిగినా ఇస్తారంట, ఎందుకంటే దేవుడి పనే కదా అని. అసలు నీ సంగతి ముందు చూడు, ఆలోచించు. నీ సంగతి ముందుగా మనసును పెట్టుకో. కొంచెం
ముందు చూసుకో. అప్పుడు మోసపోకుండా నీవు జాగ్రత్త పడితే, ఎందుకంటే భక్తులకు వచ్చి చాలామంది మోసపోతున్నారు. ఒక పాస్టర్ గారి ఇంట్లో ఒక అమ్మాయి పనికి వస్తే ఆ ఇంట్లో ఆ పాస్టర్ గారు పని చేయించుకున్న తర్వాత కొద్ది రోజులకి ఆ అమ్మాయి బ్రతుకు పాడైపోయింది. అరే, ఆయన ఒక తండ్రిలా ఉండాల్సినట్టు, ఒక డాక్టరు, ఒక పాస్టరు, ప్రపంచంలో ఒక స్త్రీ అయినా పురుషుడైనా వారి ఒంటి మీద తల మీద కానీ చేయి వేసి ప్రార్థన చేసేటువంటి వాడు దైవ సేవకుడైతే, ఆపరేషన్లు చేసినప్పుడు కానీ ఏ బలహీనత వచ్చినప్పుడు కానీ చెకప్ చేసి చేయి వేయగలిగినటువంటి దేవుడు తర్వాత డాక్టర్ గారు, వాళ్ళు ఎంతోమందిని పాడు చేసినటువంటి నీచులు అందులోనూ ఉన్నారు. వీళ్ళు నీచులు ఎంతోమంది ఇందులోనూ కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాక్యాన్ని మోసపుచ్చుతూ ఉన్నారు. ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఎవరు చేస్తారు ఇవన్నీ అంటే, దుష్టుడు అనేకులలో ప్రేరణ కలిగించి మనుషులను పాపం వైపు మళ్లించి పైకి భక్తి గలవారిలా ఉండి లోపల శక్తిని ఆశ్రయించని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి, మేము అది కడుతున్నాం, ఇది కడుతున్నాం, లేకపోతే ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ట్రస్ట్ పెట్టాం, లేకపోతే సంఘం పెట్టాము, మేము ఎన్నో కార్యకలాపాలు చేస్తున్నామని భ్రమలో బ్రతికేటట్లుగా చేస్తాడు. అక్కడే ఉంది మోసం. ఎవరైనా వచ్చి ఇక్కడ స్వస్థతలు పెట్టారనుకోండి, ఈ మందిరంలో ఎంతమంది ఉండరు, అక్కడికి పోతారు. స్వస్థత అవసరమే ప్రియుల. నాకు స్వస్థత వచ్చింది కదా, నేను ఏ సాలకు వెళ్ళలేదు కదా, 7 వారాలు చేయలేదు కదా. బ్రతికించాలని దేవునికి దయ కలిగింది కాబట్టి బ్రతికి మీ ఎదురుకుండా నిలబడ్డాను. కానీ లేకపోతే చాలామంది భయపడినట్టుగా ఇక్కడంతా మూతలు పడి ఉండేవి, తర్వాత ఏ గొడవలు జరిగేదో నాకు తెలియదయ్యా. నిజం చెప్తున్నా, ఈ స్టోరీ చెప్పాలంటే అది ఇంకో గంట పడుతుంది. ఈరోజు నేను మీకు వాక్యాన్ని చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా విలువైనటువంటిది, చాలా మృదువైనటువంటిది. అదే పరిస్థితుల్లో ఆ వాక్యము కొన్ని సందర్భాల్లో చాలా కఠినమైనటువంటిది. నా వాక్యము అగ్ని లాంటిది అన్నాడు, బండలు బద్దలు కొట్టి శుద్ధి అన్నాడు, చీల్చేటువంటి ఖడ్గము లాంటిది అన్నాడు, తర్వాత ఆ సబ్బు మురికిని వదలగొట్టి సబ్బు లాంటిది అని వాక్యం దేవుడు చెప్పాడు. వాక్యాన్ని గురించి పిల్లలు మనం చదువుతున్నాం అనుకోండి, ఎలా చదువుతాం? బయటికి వెళ్తే ఒక వాక్యం చదువుకుని వెళ్తాం, ఇంట్లోకి వస్తే ఓ చిన్న ప్రార్థన చేస్తాం, భోజనం దగ్గర కూర్చుంటే కొంతమంది అన్నం ముద్ద చుట్టుకుంటారు, కొంతమంది నోట్లో అలాగే పెట్టుకుంటారు. అది పెట్టుకునే ముందు కొంతమంది ఏం చేస్తారంటే, తండ్రి ప్రభువా యేసు నాయనా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అన్నట్టు గబుక్కుని కొట్టుకేసి మింగేస్తూ ఉంటారు. పడుకునేటప్పుడు చిటికేసి హాయ్ ప్రభు అని పెద్ద ఆవిలింత ఆవిలిస్తారు. అప్పటికే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది, కానీ పెద్ద ఆవిలింత ఆవిలించి హాయ్ ప్రభు సుఖ నిద్ర దయచేయను ఆయన. మామూలుగా వాళ్ళ నిద్ర బాగానే ఉంటుంది, ఇక ఆ నిద్రలో వారికి ఇంకా సుఖం కావాలంట, ఇంకా సుఖం కావాలి. మళ్ళీ వాళ్ళు కోరుకునే కోరికలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? దర్శనాలు కావాలంట, దర్శనాలు కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు. చిన్న చిన్న ప్రార్థనలు కూడా వాళ్ళు ప్రార్థన లెక్కల్లో మాలాంటి వాళ్ళు అడిగి ప్రార్థన చేస్తానంటే చేస్తానండి అయ్య గారు, మీరు ఇచ్చిన క్యాలెండర్ ఉంది కదండి అది కూడా చదువుకుంటానండి. అది కాదయ్యా, అది ఎంతసేపు అలా వెళ్తూ చిన్న వాక్యం చదువుకోవచ్చు, 2 నెలలకి కలిపి పైన ఉన్నటువంటి హెడ్లైన్స్లు ఉన్నది అదైనా చదువుకోవచ్చు. అది కాదయ్యా, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని మనం తింటాం, పూటకు ఒక ఐటెం మారుతుంది. రుచికరమైన పదార్థాల కోసము ఎన్నో విధాల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం మాత్రం వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెమరు వేసుకోవటం లేదు. వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నెమర వేసుకోవటం లేదు. మనం చాలా ప్రశాంతంగా మాట్లాడకుండా కదలకుండా మరి ప్రభువుని కనపరుస్తూ ఉంటే మన ప్రభుత్వం కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం ప్రార్థన ముగించడం భావ్యంగా ఉంటుంది. అదేంటంటే నాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మోసపోవడం అనే కాడ ఎలా తప్పించబడాలి, ఎలాగా దీని నుంచి ఈ మోసం అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఒక చీటీ కట్టించుకున్న వాళ్ళు అంటే గ్యారంటీగా ఇచ్చేస్తామండి అంటారు.
ఎప్పుడు తెలుస్తుంది? వాడు ఎగ్గొట్టిన తర్వాత తెలుస్తుంది ఇది మోసపుచ్చాడు అనే సంగతి. మనకు ఒక పదార్థాన్ని అమ్మాడంటే దాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత, లేదా ఒక చేపని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది శంకుల్లో తిలకం రాశాడు, ఎర్రగా చూపించాడు, మనం తెచ్చుకున్నాము, బాగానే తిందాం అనుకున్నా కానీ బాగాలేదు, మోసపుచ్చాడు అని. ఫ్రూట్స్ ఏమన్నా కొన్నప్పుడు గబగబా ఒక పరక ఒక డజన్ ఏమంటే గబగబా వేసేసి వెంటనే మూట కట్టి ముళ్ళు వేసేస్తారు. మనం విప్పితే రాదు. మంచిగా చేశారంటే మిగిలిన ఇంటికి వస్తే సగం పోతాయి. మోసం అని. ఇది బాహ్య సంబంధంగా పదార్థాలు వాటి విషయంలో మోసం. కానీ అసలైనటువంటి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల మీద మోసగించే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే, వాక్యం ఒకటి ఉంటే అదే వాక్యాన్ని చెబుతున్నట్టుగా ఉండి తప్పుదారి పట్టించి మంచి పని చేస్తున్నట్టుగానే, ఉపకారం చేస్తున్నట్టుగానే ఈ సమాజంలో సంఘాలను భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మోసపోకండి. ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని యేసు ప్రభు పేరటే వస్తాడు. ఎవడైనా సరే ఒక పాస్టర్ రూపంలోనే నిన్ను మోసం చేస్తాడు, ఒక విశ్వాసి రూపంలో నిన్ను మోసం చేస్తాడు. మరి ఎలా తప్పించుకుంటాము? వాళ్ళు కూడా అద్భుతాలు జరుగుతాయి కదా. చెప్తున్నాడు కదా ఇక్కడ, నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, మోసపుచ్చుతాడు. జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? 1వ కీర్తనలోకి వెళ్ళాలి జాగ్రత్తగా ఉండాలంటే. అది జాగ్రత్త అంటే 1వ కీర్తనలోకి వెళ్ళాలి జాగ్రత్త అంటే. ఓకే, ఎక్కడ వెళ్తాం మనం? నెలకు 300 400 కట్టుకునే టీవీ ప్రోగ్రాము, దాన్ని ఏం చేస్తాం? ఏ ఇంట్లో టీవీ లేని వాళ్ళు ఉన్నారు చెప్పండి? తల్లి లేని ఇల్లు ఉంటుంది కానీ బల్లి లేని ఇల్లు ఉండదు అన్నారు. ఇప్పుడు బల్లులు కూడా కొన్ని ఇల్లులో లేవు, చంపేస్తున్నారు, మందులెట్టి చంపేస్తున్నారు. ఇది సావదో చంపేద్ది, ఇది సావదో దీన్ని మందెట్టి చంపడానికి లేదు, మందు లేకుండా నేను చంపేస్తుంది, నీ పిల్లల్ని చంపేస్తుంది. ఇది వాళ్ళ బుర్ర పనిచేయదు. పైకి మనిషి ఎదుగుతూనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా దీన్ని పట్టుకుని పక్కకి వెళ్ళిపోతాడు, కాబోలోకి ఎత్తా ఉంటాడు. అక్కడ ఒరే వినరా అది నా మాట వినరా అంటే అంటాను ఉంటాడు కానీ బుర్ర మాత్రం పనిచేయదు. ఇది ఎంతటి ప్రమాదం అంటే మాదక ద్రవ్యాలు అంటారు, గంజాయి, గుట్కా, కైని, వాటి అందరికంటే ప్రమాదం. అవి మొత్తం శరీర అవయవాలన్నీ పాడు చేస్తుంది, ఇవి కూడా పాడు చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని మాటకు విలువిస్తే, ఇందాక 1 పేతురు 4వ అధ్యాయంలో చదివారు. అక్కడ ఏమని ఉందంటే 4వ అధ్యాయంలో దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందంటే మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడను నరహంతకుడుగా కానీ దుర్మార్గుడిగా కానీ పరుల జోలికి పోవాడిగా కానీ బాధ అలా పోయి లేనిపోని సమస్యలు తెచ్చుకోక తగదు. ఎవడైనాను, ఎక్కడ చదువుతున్నావు? 4 మరలా 4:2 వచనములో, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాస్యులను
అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక నుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే సరిపోయింది. అది వదిలేస్తాము, ఆ పని అయిపోయింది అనుకోండి. ఇప్పుడు భక్తిలోకి మంచిలోకి వచ్చిన తర్వాత అసలైన కథ ఇక్కడ ప్రారంభమవుతుంది. మనం మోసపోవడం అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వాక్యమే ఆధారం అంటాను నేను, ప్రార్థనే ప్రాపకం అంటాను నేను. కానీ దానికి ఒప్పుకోరు మీరు. మేము టీవీలో వాక్యం వింటున్నామండి, బాగా బలపడుతున్నాము, అయితే నన్ను కూడా బలపరచండి. మీరు ప్రతిరోజు మీరు టీవీలో ప్రోగ్రాం చూసేవాళ్ళు, మీరు బలపడిన తర్వాత నా దగ్గరికి రండి. నేను నా పరిచర్య బాగలా, మీరు వచ్చి నన్ను బలపరచండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను మిమ్మల్ని. కానీ ఒకే ఒకటి మీకు చెప్తున్నాను, వాక్యాన్ని చదవండి, సమయమందును అసమయమందు కూడా. అంటే అసమయం ఎప్పుడు వస్తుంది? రాత్రుల్లా, లేకపోతే అప్పుడు కుదరనప్పుడు మధ్యాహ్నం పడుకుంటారు చాలామంది. అప్పుడు కూడా వాక్యాన్ని బోధించుము అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇంతటితో నేను ఆపేస్తున్నాను. మీరు మీతో చదువుకోండి, పర్వాలేదు, తప్పులేదు, చదువుకోండి, తప్పేముంది దీంట్లో. మీకు నష్టమా? గుళ్ళోకి వస్తే నష్టమా? వాక్యం చదివితే నష్టమా? లేకపోతే ప్రార్థన చేస్తే నష్టమా? పాటలు పాడితే నష్టమా? బాప్తిసం తీసుకుంటే నష్టమా? ఏది నష్టం చెప్పండి? నష్టం అయితే ఏది ఉండదు. లోకంలో తిరిగితే నష్టం, ఫోన్ పట్టుకుని అదే పనిగా కూర్చుంటే నష్టం, పబ్జీలు గబ్జీలు పెడితే ఇక మొత్తం నరాలన్నీ ఉబ్బిపోయి, కంటి నరాలు ఉబ్బిపోతాయి, లోపల బ్రెయిన్ నరాలు ఉబ్బిపోయి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది వాళ్ళకి ఎక్కువగా. అలాగా ఆటలాడేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితం పోయినట్టే ఇంకా. కానీ వాక్యం చదువు, నీ నరాలు ఉబ్బో, నీ కంటి చూపు దెబ్బతింది. ఒకవేళ మామూలుగా కంటి చూపు తగ్గింది, ఇంకో కళ్ళజోడు వేయించుకున్నాను, ఎలాగైనా నేను వాక్యం చదవాల్సిందే, ఎలాగైనా నేను ప్రార్థన చేయాల్సిందే. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించడు.